ప్రతి వ్యక్తి జీవితాన్ని నడిపించేవి నవగ్రహాలు. ఈ నవగ్రహాలు ప్రతి వ్యక్తిని వారి వారి దశలలో వారి వారి యోగాన్ని బట్టి వారికి రకరకాల ఫలితాలను దశ అంతర్దశ ప్రత్యంతర దశలను బట్టి ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది. కొంతమందికి పుట్టిన సమయము, పుట్టిన తేదీ, పుట్టిన ఊరు అవేమీ ఉండవు. ఈ రోజుల్లో అంటే ప్రతి ఒక్కరూ ఈ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాసి పెట్టుకోవటం, పిల్లవాళ్ళకి తెలియజేయటం జరుగుతూ ఉంది. కానీ ఇంతకు మునుపటి కాలంలో అవి అంత సక్రమంగా లేవు. ఎవరికైతే జాతకంలో వారి యొక్క పుట్టిన తేదీ, పుట్టిన సమయం ఇలాంటివి ఏవీ తెలియని వారు ఏ గ్రహం యొక్క పీడ వలన, ఏ గ్రహం ఇచ్చేటువంటి ఫలితాల వలన, రకరకాల ఫలితాలు ఆయా గ్రహాల వలన ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఆచరించాల్సిన ఒక స్తోత్రం ఉన్నది. ఆ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా ఏ గ్రహం వలన కానీ ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ గ్రహ పీడ వదిలి ఆ యొక్క గ్రహం యొక్క శాంతించి, ఏ గ్రహం అయినా తెలిసినప్పటికీ తెలియనప్పటికీ ఈ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా ఆ గ్రహపీడ నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. అలాంటి అద్భుతమైన స్తోత్రాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి జాతకంలో ఉన్నటువంటి యోగాన్ని బట్టి, పుట్టిన సమయాన్ని బట్టి వారి వారి జీవితం రకరకాల సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు అలాంటి వాటితో ముడిపడి ఉంటుంది. ఈ యొక్క సుఖ దుఃఖాలు అనేవి గ్రహాల యొక్క అధీనంలో ఉంటాయి. గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు కోకెల్లలుగా ఉంటాయి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. బుధగ్రహం ఖచ్చితంగా చక్కగా ఉచ్చులో ఉన్నట్లయితే సర్వమేధా సంపన్నుడై అద్భుతమైన ఉద్యోగాన్ని చేస్తూ మంచి కవితావంతుడై ఉంటాడు. గురుగ్రహం సరిగా ఉంటే అద్భుతమైనటువంటి వాక్చాతుర్యము, అద్భుతమైనటువంటి మేధా సంపత్తి, అదేవిధంగా ధన సంపన్నుడై ఉంటాడు. కుజుడు గనక మంచి ఫలితాలను ఇచ్చేటువంటి స్థితిలో ఉచ్చులో ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి రాజయోగము, పదవీ యోగము, పోలీస్ యొక్క శాఖలో ఉన్నటువంటి యోగాలు మనకి కలుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ యొక్క కుజుడు కనుక సరిగా ఉన్నట్లయితే రియల్ ఎస్టేట్లో వారు అద్భుతమైనటువంటి ఫలితాలని సాధిస్తారు. కాబట్టి ఈ యొక్క గ్రహాలు ఇచ్చేటువంటి పరిస్థితిని ఏదైతే ఉందో ఆ గ్రహాలు చెడు ప్రభావాలను కూడా కలుగు చేస్తూ ఉంటాయి. ఎవరికైతే ఏ గ్రహ ప్రభావం వలన నా జీవితం ఎలా ఉంది, ఏ గ్రహ ప్రభావం వలన ఉందో తెలియక తికమకం అయిపోయి ఏ పరిహారం చేసినా ఫలితం రాక చాలా బాధపడుతూ ఉన్నట్లయితే వారు ఈ ఫలితాన్ని ఖచ్చితంగా ఆచరించి చూడండి. ఈ స్తోత్ర పారాయణ చేయండి. ఖచ్చితంగా మీరు ఏ గ్రహ ప్రభావం వలన అయినా సరే ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఆ గ్రహం శాంతించి మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి అద్భుతమైన స్తోత్రం ఏంటంటే త్రిపుర భైరవి కవచం. ఆ అమ్మవారు అధీనంలో నవగ్రహాలన్నీ ఉంటాయి కనుక ఈ త్రిపుర భైరవీ దేవిని కనుక మీరు ఆరాధించినట్లయితే ఆ త్రిపుర భైరవీ దేవి ఫోటోని తీసుకొని ఆ త్రిపుర భైరవీ దేవికి సంబంధించినటువంటి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పింపజేసి చక్కగా అమ్మవారి యొక్క కవచాన్ని కనుక మీరు రోజు 9 మార్లు కనుక పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సర్వగ్రహ పీడల నుంచి విముక్తులవుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఈ యొక్క త్రిపుర భైరవి కవచాన్ని చక్కగా పారాయణ చేసి అద్భుతమైన ఫలితాలను పొందండి. గ్రహ దోషాల నుంచి విముక్తి పొందండి. ఏ గ్రహము, ఏ నక్షత్రము, ఏ రాశి ఏవీ తెలియని వారైనా సరే త్రిపుర భైరవీ దేవిని మీరు చక్కగా పారాయణ చేసి, త్రిపుర భైరవి కవచాన్ని పారాయణ చేసి అమ్మవారిని అనుగ్రహించమని పదే పదే ప్రాధేయపడి ఖచ్చితంగా ఈ యొక్క గ్రహ బాధల నుంచి విముక్తి పొందగలరని సదా ఆశిస్తున్నాను.